నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు ఎన్నికైన తర్వాత ఆయన ర్యాలీలో కానివ్వండి, ఆయన బస చేసిన వద్ద కానివ్వండి, అనేక మంది మీద దాడులు జరుగుతున్నాయి. కన్నా లక్ష్మీనారాయణ గారు వెనక బీజేపీ కార్యకర్తలతో పాటు సంఘ విద్రోహ శక్తులు కూడా ఆ ర్యాలీలో పాల్గొంటున్నారు. కన్నా లక్ష్మీనారాయణ గారి తరపునే. ఉదాహరణకి నిన్న ఒక ఆర్ఎంపీ డాక్టరు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. అయితే ఆ నిరసనని హద్దులు దాటి ప్రవర్తించకుండా ఒక బ్లాక్ షర్ట్ వేసుకోవడమో, లేదా నల్ల జెండా ఊపడమో, లేదా రిప్రజెంటేషన్ ఇవ్వడమో, ఇవన్నీ కూడా నిరసన చేయడానికి ఒక మార్గాలు. నిన్న ఒక ఆర్ఎంపీ డాక్టరు ప్రత్యేక హోదా కావాలని ప్లే కార్డు పట్టుకుంటే మరి అతని మీద దాడి చేయడం ఎంతవరకు న్యాయమని కన్నా లక్ష్మీనారాయణ గారిని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే కన్నా లక్ష్మీనారాయణ గారు మాటి మాటికి అవినీతి గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు మళ్ళిస్తున్నట్టు ఉంది. ఎందుకంటే ఆయన 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఆయన మంత్రిగా పనిచేసి ఆయన ఎంత కూడగట్టుకున్నారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు ఆయన అవినీతి చేసి ముఖ్యమంత్రి గారికి అవినీతి మరక అంటిద్దాం అనుకోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే రాష్ట్రంలో అవినీతి గురించి మాట్లాడుకోవడానికి, అవినీతి గురించి ప్రశ్నించడానికి 15 నెలలు జైల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసి అవినీతిలో గిన్నీస్ బుక్లో ఎక్కినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు, బొత్స సత్యనారాయణ గారు, రఘువీరారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా అవినీతి గురించి మాట్లాడడం అనేది ప్రజలకి వీళ్ళ అవినీతి గురించి మాట్లాడుతుందని వాళ్ళ అసహించుకుంటున్నారు. అది వీళ్ళకి తెలియట్లా. కన్నా లక్ష్మీనారాయణ గారు, మీరు మాటి మాటికి చంద్రబాబు నాయుడు గారిని అవినీతి పరుడనా, లేదా చంద్రబాబు నాయుడు గారిని పనికిరాడని మీరు చాలా హద్దులు మీరు మాట్లాడుతున్నారు. విమర్శించడానికి కూడా ఒక్కటి కూడా వాస్తవం లేకుండా ప్రతిదీ అవాస్తవంతో కూడుకున్నటువంటి విమర్శ. ఒక్కటివైనా సరే మీరు చెప్పే అవినీతిలో ఏ ఒక్కటైనా రుజువు చేయగలరా? మీ అవినీతిని మేము రుజువు చేయగలం. ఇవాళ మీరందరూ అవినీతి గురించి మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, బొత్స సత్యనారాయణ గారు
వీరందరూ అవినీతి గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. దయచేసి కన్నా లక్ష్మీనారాయణ గారిని మీడియా ద్వారా కోరుకుంటున్నాం. తమ్ముడు, మీరు మీ ర్యాలీల్లో ప్రజలు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మీకు పట్టకపోవచ్చు. ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రజలకి కావాలి. ఎందుకంటే మీ పిల్లలు ఎవరు ఉద్యోగాలు చేసుకోరు, మీ పిల్లలు ఎవరు ఉద్యోగాల మీద బతకాల్సినటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్రం అభివృద్ధి అయినా అవ్వకపోయినా మీరంతా పక్కన ఉన్నటువంటి తెలంగాణలోనో లేదా పక్కన ఉన్నటువంటి కర్ణాటకలోనో ఇంకో చోట ఉండగలరు. కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందితేనే ఇక్కడ ఉన్నటువంటి పేదవారు కానీ బడుగు బలహీన వర్గాల వారు కానీ ముందుకెళ్తారు. మీరు దయచేసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినటువంటి సామాన్యుల మీద దాడులు చేయడం అనేది ఆపాలి. ఇలాగే ప్రతిదానికి ప్రతి ఒక్కరి మీద దాడులు జరిగితే ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా తిరగబడే రోజు దగ్గరలో ఉండదని తెలియజేస్తున్నా. ఇంకో విషయం, పవన్ కళ్యాణ్ గారు ఆయన లోకేష్ని దొడ్డిదారి నుంచి వచ్చి మంత్రి అయ్యా అన్నారు. పవన్ కళ్యాణ్ గారు మీకు తెలుగుదేశం పార్టీతో ఉన్నంతసేపు తెలుగుదేశం పార్టీ మంచి పార్టీ, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా దక్షకుడు, చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి మచ్చలేదు, కాటికి నేను చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు. మరి ఎక్కడ కుదిరిందో, ఎక్కడ మీ అజ్ఞాత మిత్రత్వం ఎక్కడ కలిసిందో కానీ ఇవాళ 15 నెలలు జైల్లో ఉండొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అనరు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ ఇతర రైల్వే జోన్లు లేకపోతే ఉక్కు ఫ్యాక్టరీలు ఇవ్వలేనటువంటి మోడీ గారిని ఒక మాట అనరు. కానీ పొద్దున్న లేస్తే రాత్రి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు జపం చేయడమే మీ పని అయిపోయింది. లోకేష్ బాబు అడిగినటువంటి ప్రశ్నని మిమ్మల్ని అడుగుతున్నాం. మీ అన్నగారు మెగాస్టార్ చిరంజీవి గారు కేంద్ర మంత్రి అయ్యారంటే ఎలాగయ్యారు? పార్లమెంట్ మెంబర్గా ఎన్నికై అయ్యారా, రాజ్యసభ సభ్యుడిగా అయ్యి కేంద్ర మంత్రి అయ్యారా? దీన్ని కూడా ఒకసారి వివరించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే నేను కూడా ఎమ్మెల్సీనే. ఎమ్మెల్సీ రాజ్యసభ అంటే దొడ్డిదారి నుంచి వెళ్ళే పదవులని మీలాంటి వాళ్ళు అనే మాటలు. కానీ ఆ పదవులకి వాటికి ఒక విలువ ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో కొంతమందికి ప్రజల నుంచి ఎన్నికయ్యే అవకాశం రాకపోవచ్చు. కానీ చట్టసభల్లో ఉండాల్సినటువంటి వాళ్ళు ఉండాలంటే ఈ రాజ్యసభ సభ్యులు కానీ శాసన మండలి సభ్యులు కానీ ఉండాలని ఆ రోజు మేధావులు ఆలోచించి ఈ రాజ్యసభ ఈ శాసన మండలి పెట్టడం జరిగింది. మీకు తెలియకపోతే తెలుసుకోండి. పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రశ్నిస్తానని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఏళ్ళు చూపిస్తుంటే మీరు ఒక్క ఏళ్ళు చూపిస్తే మీ వైపు 4 ఏళ్ళు చూస్తున్నాయన్న సంగతి మీరు మర్చిపోకూడదు. మీరు చేసే ప్రతి విమర్శలో కూడా ముందు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు ఆత్మవిమర్శ చేసుకొని ఈ విమర్శ చెయ్యొచ్చా చేయకూడదా, ఇది కరెక్టా కాదా అని మీకు బీజేపీ వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని చూసి అందులో ఏది చదవాలో ఏది చదవకూడదో తెలుసుకొని మాట్లాడితే మంచిది. కానీ మీరు ఏది పడితే అది మాట్లాడితే అవి వెనక్కి మీకే వస్తాయి. దయచేసి రాజకీయ అవగాహనతో మీరు మాట్లాడండి.
ఇవాళ రాష్ట్రంలో మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి మీద. ఇవాళ 68 ఏళ్ల వయసులో సింగపూర్ వెళ్ళి సింగపూర్ వెళ్ళడం అదే పెద్ద నేరంగా చూపిస్తారు. మళ్ళీ మాట వస్తాయి. సింగపూర్ ఎందుకు వెళ్తున్నారండి? పిక్నిక్ ఏమి వెళ్ళట్లా చంద్రబాబు గారు. రాష్ట్రాన్ని ప్రపంచ దేశాల చిత్రపటంలో ఒక ప్రముఖ చిత్రంగా ఈ రాష్ట్రం ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్రంకి పెట్టుబడులు రావాలి అని ఆయన కష్టపడి పనిచేసి ఆయన తిరుగుతుంటే మళ్ళీ దాన్ని కూడా ఏలెత్తి చూపే స్థితికి వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాలి. అలాగే కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా ఆయన వెళ్ళేటువంటి ర్యాలీల్లో సంఘ విద్రోహ శక్తులను తీసుకెళ్ళి ప్రజల మీద, అమాయక ప్రజల మీద రాష్ట్రం అభివృద్ధి చెందాలని నిరసన తెలిపే ప్రజల మీద దాడులు ఆపకపోతే ప్రజల ఆగ్రహానికి గురవక తప్పదని తెలియజేస్తున్నాం.